హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ రమ్య చౌదరి. సో ఈరోజు నేను ఉమ్మడి కుటుంబం సీరియల్ సెట్లో ఉన్నాను. ఇప్పుడు మనతో ద బ్యూటిఫుల్ హీరోయిన్ సాక్షి గారు ఉన్నారు. అదేనండి శరణ్య. హాయ్ శరణ్య గారు. హాయ్ సారీ, సాక్షి. యా ఎస్, అంటే మేము శరణ్యనే అడాప్ట్ చేసుకున్నాం. ఓకే. శరణ్య అంటేనే మన ప్రేక్షకులకి బాగా అర్థమవుతుంది. సో ఉమ్మడి కుటుంబం అనేది తెలుగులో మీ ఫస్ట్ సీరియలా? ఫస్ట్ సీరియల్ ఓకే, ఎలా వచ్చింది ఈ ఆఫర్ మీకు? త్రూ ఏజెన్సీ వచ్చింది నాకు. ఓకే. స్టడీ చేస్తున్నాను లాస్ట్ ఇయర్లో, అప్పుడు వచ్చింది. సో ఆడిషన్ ఇచ్చాను, సెలెక్ట్ అయిపోయింది. మీకు బ్యాక్గ్రౌండ్లో, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా ఉన్నారా ఇండస్ట్రీలో? లేదు, నేనే ఫస్ట్. త్రూ ఏజెన్సీ అయినా కానీ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు? త్రూ ఇన్స్టాగ్రామ్ అప్రోచ్ అయ్యారు. ఓకే. మెసేజ్ పెట్టారు, ఇలా ఉంది అని. ఇన్స్టాగ్రామ్. అవును, మీరు టిక్టాక్లో కూడా వీడియోస్ చేసేవాళ్ళు కదా? చేస్తాను. ఓకే. సో అలా మీరు ఈ సీరియల్లోకి వచ్చారు. యాక్చువల్లీ మీరు వెండి తెరలో ట్రై చేయాల్సింది, అంత బ్యూటిఫుల్గా ఉన్నారు కదా. అదే ఫిల్మ్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఒక మూవీకి అగ్రిమెంట్ చేయాలి, నెక్స్ట్ మూవీ ఉంది. సో తెలుగు ఇంకా కొన్ని పదాలు అర్థమవుతున్నాయా? అన్నీ అర్థమవుతున్నాయా? కొన్ని పదాలు చాలా డిఫికల్ట్ ఉంటాయి కదా, అవి అర్థమవుద్ది. ఇప్పుడు నార్మల్ ఎలా మాట్లాడతాం అవి అర్థమవుతుంది. ఓకే. ఓకే, కొంచెం డిఫికల్ట్గా ఉన్న తెలుగు పదాలు అర్థం అవ్వట్లేదు. అవును. ఓకే. సో మీరు కన్నడ, బెంగళూరా? బెంగళూరు కాదు, గుల్బర్గా. అక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిపోయారు? షిఫ్ట్ అవ్వలేదు, షూటింగ్ ఉన్నప్పుడు ఇక్కడ వస్తాను, అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్తాను ఇక్కడ. ఓకే. ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిందా? అయిపోయింది. మీరు డిగ్రీ కంటిన్యూటీలోనే మీరు ఇటు వచ్చారు కదా? ఓకే, మరి డిస్టర్బెన్స్ అవ్వలేదా? లాస్ట్ సెమ్లో, 8th సెమ్లో అయింది కొంచెం. సో అలాగే మేనేజ్ చేశాను, ఇప్పుడు అన్నీ కంప్లీట్ అయింది. ఓకే. యాక్టింగ్ ఎలా నేర్చుకున్నారు మరి? యాక్చువల్లీ నాకు స్టార్టింగ్ కొంచెం డిఫికల్టే అయింది. సో డైరెక్టర్ వల్ల నాకు కొంచెం ఈజీ అయింది. త్రూ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు కన్నడలో. సో చాలా హెల్ప్ అయింది నాకు. ఓకే. ఇప్పుడు టేక్స్ పడుతున్నాయా మరి, లేకపోతే సింగిల్ టేకా? సింగిల్ టేక్ అని కాదు, చేస్తాం మంచిగానే. ఏమైనా మిస్టేక్ ఉంటే సార్ చెప్తారు, మళ్ళీ రీటేక్ అవుతుంది ఎలాగైనా. ఎంతసారి చేసినా కూడా మనది ఏమైనా మిస్టేక్ ఉంటాయి కొంచెం. సో యశ్వంత్ గారితో ఎలా ఉంది మీ బాండింగ్ అనేది? యశ్వంత్ అందరితో మంచిగానే ఉంది. నార్మల్గా మాట్లాడుతూ ఉంటాము, సెట్లో ఫన్ చేస్తూ ఉంటాము, ఎంజాయ్ చేస్తూ ఉంటాము అందరూ. ఓకే. కానీ మీరు లక్కీ అండి, మీకు మంచి అత్త క్యారెక్టర్ దొరికింది. యాక్చువల్లీ వేరే సీరియల్స్లో అయితే అత్తగారు ఏడిపిస్తుంటారు కోడల్ని, బట్ ఈ సీరియల్లో మీకు అత్త సపోర్ట్. హస్బెండ్ టార్చర్ పెడుతున్నారు. అవును. ఓకే. సో హస్బెండ్ టార్చర్ పెడుతున్నారా, లేకపోతే మంచోడేనా? లేదు, మంచివాడే, కానీ నాకు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు కొంచెం. ఓకే. అండ్ అందుకే కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. సో ఇంత బ్యూటిఫుల్గా ఉన్నారు, ప్రపోజల్స్ వచ్చాయా? లేదు, నార్మల్గా ఇన్స్టాగ్రామ్లో వస్తున్నాయి, బట్ పర్సనల్ ఏం రాలేదు. కన్నడ అంటే ట్రావెల్ చేస్తుంటారా? మంత్లో కంపల్సరీగా అటు వెళ్ళాల్సి వస్తుంది మీరు? గుల్బర్గాకి వెళ్తూ ఉంటారు, ఫ్యామిలీ అంతా అక్కడ ఉన్నారా? ఉంది. సో మీరు తెలుగు ఫిలింకి సైన్ చేశా అన్నారు. సో ఏంటి ఆ ఫిలిం? ఇంకా అది రివీల్ చేయలేదు వాళ్ళు, మరి ఏమి చెప్పకూడదు అన్నారు. ఓకే. తర్వాత సో షూట్ ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది అది? నెక్స్ట్ మంత్లో స్టార్ట్ అవుతుందేమో. ఉమ్మడి కుటుంబము ఇప్పటికి 300 ఎపిసోడ్స్ కంప్లీట్ అయిపోయింది. అవును. సో మీకు ఎలా ఉంది జర్నీ అనేది? 300 ఎపిసోడ్స్ ఎలా కంప్లీట్ అయింది, చాలా ఫాస్ట్గా అయిపోయింది, తెలియలేదు. ఓకే. అండ్ అంతా ఎంజాయ్మెంట్ చేసాము, అంతా పని చేస్తాము, అంత తెలీదు ఎలా కంప్లీట్ అయింది అని. తెలుగు సీరియల్స్ గురించి కొన్ని మీమ్స్ వస్తుంటాయి, చూస్తుంటారా మీరు? వస్తుంటాయి, చూస్తుంటారా? మీకు బాగుందన్న మీమ్ ఏమైనా ఉందా? ఉన్నాయి, అది ఎలా చెప్పాలి, నాకు పర్ఫెక్ట్గా రాదు. సో నేను చెప్తాను ఒకటి. తెలుగు సీరియల్స్లో హీరోయిన్ అంటేనే నా కళ్ళల్లో వాటర్ ట్యాంక్ ఉందా ఏంటి, వస్తూనే ఉంటాయి అని ఉంటుంది. సో మీరు కూడా ఈ క్యారెక్టర్లో కంటిన్యూటీ ఉంటుందా? ఉంటుంది చాలా. ఓకే. ఏడ్చేది ఒక డిఫికల్ట్ ప్రాబ్లం, టాస్క్ అయిపోయింది. కంటిన్యూస్గా గ్లిసరిన్ పెట్టుకోవాలి, ఏడ్చాలి. మళ్ళీ కొంత డేస్ వరకు ఉండదు ఏడ్చే సీన్, కొంత డేస్ వరకు ఉంటుంది, ఇలా ఉంది. సో మా కోసం ఒక చిన్న షార్ట్ చేస్తారా, చిన్నది? అంటే ఇప్పుడు హస్బెండ్ని లేదు నా తప్పేం లేదు, నేనేం అలా చేయలేదు అనేది ఆ సాడ్ ఫీలింగ్తో చెప్తారా? ట్రై చేస్తాను. యా ప్లీజ్. లేదండి,
లేదండి, ప్లీజ్ నాకు అర్థం చేసుకోండి. వావ్, గ్లిజరిన్ లేకుండా కూడా టీఎస్ వస్తాయేమో అనిపించింది నాకు. రాదు Okay. ఫుల్ సాడ్గా. ఇదే డైలాగ్ని కోపంలో చెప్తారా? లేదండి, నాదే తప్పు లేదు, ప్లీజ్ నాకు ఇలా టార్చర్ ఇవ్వకండి. ఇంత బ్యూటిఫుల్గా ఉన్నారు కదా, మరి మిమ్మల్ని బిగ్ బాస్కి పిలవలేదా? లేదు. యాక్టివ్గా కూడా ఉంటారు, చూసాను ఇన్స్టాలో మిమ్మల్ని. సో మచ్ యాక్టివ్. థ్యాంక్ యూ. యా, యాక్టింగ్ కాకుండా ఇంకా వేరే ఏమైనా స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయా మీలో? ఉన్నాయి. ఏంటవి? సింగింగ్ ఉంది అండ్ ఏమో ఉన్నాయి, డ్రాయింగ్ చేస్తాను, singing డ్రాయింగ్ చేస్తాను. చేస్తారు. అంతే. ఓకే. సో మరి మీ ఫాదర్ అండ్ మదర్ యాక్సెప్ట్ చేశారా ఇండస్ట్రీలోకి వస్తున్నా అంటే? చేశారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా చూస్తుంటారా సీరియల్? చూస్తుంటారు. ఓకే. సో మరి ఇక్కడ హైదరాబాద్లో ఫ్రెండ్స్ ఎవరైనా అయ్యారా? ఫ్రెండ్స్ ఇదే సీరియల్ వాళ్ళే కొంచెం ఫ్రెండ్స్గా ఉన్నారు, బయట వాళ్ళు తెలియదు. మీకు మరి ఫుడ్ కూడా ఇబ్బంది అవ్వట్లేదా? మీరేమో అక్కడ వేరే ఫుడ్ ఉంటుంది, ఇక్కడ వేరే ఫుడ్ ఉంటుంది. అంత డిఫరెన్స్ ఏం లేదు, బట్ కొంచెం ఉంది, అక్కడది ఇక్కడది డిఫరెన్స్ ఉంది. ఓకే. యా, ఇప్పటికి 300 సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారు. నెక్స్ట్ ఇలాగే ఇంకొక 300 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకోవాలి. అందరు ఫ్యామిలీస్లో కూడా మీరు ఒక తన సొంత ఇంటి ఆడబిడ్డ అయిపోయారు. సో ఇట్ వాస్ నిజంగా మీకు అది బ్లెస్సింగ్ లాగే మాకు అనిపిస్తుంది. కంగ్రాచులేషన్స్ అండి. ఇట్ వాస్ రియల్లీ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ.